అందరికీ నమస్తే. నేను మాధురి. నేను దారి మధ్యలో వెళ్తూ ఉంటే 2 కోడి పిల్లలేమో అటు ఉండిపోయినాయి. తల్లేమో అటు వెళ్ళిపోయిందనమాట. తల్లి కోసం అరుస్తూ ఉంటే తల్లే వచ్చి మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. అసలు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ గడ్డివాము కింద పిల్లల్ని పెట్టుకొని కోళ్ళు ఉంటున్నాయి చూడండి. ఎంత మంచిగా వాటి ఇల్లును ఏర్పరచుకున్నాయి కదా. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. ఆ రోజు లంచ్ చేసేసి కూరగాయలు తెంపుదామని చెప్పి వెళ్తుంటే వర్షం పడింది. వర్షాన్ని చూస్తూ ఉంటే మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని వడగళ్ళు కూడా పడ్డాయి. కాకపోతే పెద్ద సైజులో కాదు, చిన్న చిన్న వడగళ్ళు అయితే పడ్డాయి. ఆ రోజు గాలి అయితే ఎక్కువ రాలేదు, మామిడికాయలు కూడా ఎక్కువ రాలిపోలేదు. కానీ వడగళ్ళు పడడం వల్ల అక్కడక్కడ ఏమైనా కాయల మీద పడితే మాత్రం ఆ కాయలు పాడవుతాయి అన్నమాట. చిన్న దెబ్బ తగిలినా కూడా ఆ దెబ్బ తగిలిన ప్లేస్లో నుంచి పురుగు లోపలికి వెళ్ళిపోయి పాడవుతుంది అన్నమాట. ఆవుల షెడ్డులో కూడా కొద్దిగా తుంపర పడుతుంది కదా, వర్షం తుంపర పడి ఆ నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపలికి. ఆ నీళ్ళు తర్వాత కింద పేడ నీళ్ళన్నీ కూడా గేట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. అట్లా వెళ్ళిపోకుండా చిన్న కాలువ తీస్తున్నాం అనమాట. కాలువ తీస్తే ఏంటంటే మీకు అక్కడ బోగన్విలియా ప్లాంట్ ఉంటుంది, తర్వాత కొబ్బరి మొక్కలు ఉంటాయి. వాటన్నింటికి కూడా ఈ స్లర్రీ అంతా కూడా వెళ్తే బలంగా అవుతాయి కదా అని చెప్పి ఇట్లా కాలువ తీస్తున్నా. యాక్చువల్గా వర్షం అయిపోయిన తర్వాత తీయమని చెప్తే భాష ఉండి ఇప్పుడు తీస్తేనే బాగా వస్తుంది వాటర్ ఫ్లో ఉన్నప్పుడు అని చెప్పి తీస్తున్నాడు. యాక్చువల్గా చిన్న పని ఒక 2-3 నిమిషాలలో అయిపోతుంది. కాకపోతే మనం మళ్ళీ చేద్దాంలే అని అనుకుంటాము, అది ఎన్ని రోజులకో పెండింగ్ పడుతుంది అనమాట. అప్పటికప్పుడు చేసేస్తే ఆ పని 2-3 నిమిషాలలో అయిపోతుంది అంతే. నేను కూరలో పచ్చి కొబ్బరి వేసాను కదా, ఆ పచ్చి కొబ్బరి ఈ కొబ్బరి మొక్కదే అనమాట. మీకు ఇక్కడ ముందు కనిపిస్తున్న కొబ్బరి మొక్కదే తీసుకొని వచ్చాము. వర్షం పడ్డ తర్వాత వాతావరణం అంతా ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండిందో. మేము ఆవుల కోసం వేసుకున్న గడ్డి అన్నమాట. ఇది మేత జొన్నలు అన్నమాట. గడ్డి అంటే సూపర్ నేపియర్ అలాంటివి ఏం కాదు, మేత జొన్నలు చల్లితే వచ్చిన సొప్ప. ఒక 2 వారాలు అట్లయితే ఈ సొప్ప మొత్తం పెరిగిపోతుంది, ఆవులకు మొత్తం వేసేస్తాము. కానీ ఈ పచ్చని పొలంలో ఇట్లా తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో అసలు. లేదమ్మా, అదే అదే అయింది చూడమ్మా. అది ఎట్లా కొడితే ఎట్లా సౌండ్ రావాలి, లాగుంటే సౌండ్ వస్తుందమ్మా. చెప్ప సన్నది కదా, ఇది కాలేదు బాగానే.
వర్షం ఆగిపోయింది గదా అని చెప్పి ఇక్కడికొచ్చి కొన్ని కూరగాయలు, తర్వాత ఫ్రూట్స్ తెంపుతుంటే ఎంత పెద్ద ఉరుములో అసలు. బాగా మళ్ళీ పడతది వర్షం అని అనుకున్నాము. కాకపోతే మళ్ళీ చినుకులైతే పడ్డాయి కానీ పెద్ద వర్షం అయితే పడలేదు. వర్షం పడ్డ తర్వాత చూడండి అసలు సన్‌సెట్ అవుతుంది గదా! ఆ సన్‌సెట్‌కి వర్షం పడిన తర్వాత మంచులాగే కనిపిస్తుంది. మొత్తం ఫాగ్ అంతా అల్లుకుపోయినట్టు వాతావరణంలో. అసలు బ్యూటిఫుల్ వెదర్ అసలు. ఆ రోజు ఎంత మంచిగా అనిపించిందో. ఇది దేశవాళీ కర్బూజా అనమాట. మీకు చూడ్డానికి గూడా వేరేలాగుంటది చూడండి. ఇంతకుముందు గూడా నేనొక చిన్న పండయితే తెంపాను. ఇది బాగా పెద్ద సైజులో ఉంది. కాకపోతే ఈ దేశవాళీతో వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే, వాటి పీల్ అనేది చాలా పల్చగా ఉంటది. ఈజీగా భూమి మీద ఉన్నప్పుడు పురుగులైనా కొట్టేస్తాయి. లేదంటే తొందరగా మగ్గిపోయి తోలైనా చితికిపోతదనమాట. కానీ రుచి, తియ్యదనం మాత్రం చాలా బావుంటాయన్నమాట దేశవాళీ వెరైటీలు. సగం కొట్టింది పుండ్లు కుచ్చు. వంకాయలైతే అసలు కట్ చేసే కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట. మాకు ఒక్కోసారి వేసుకున్నది చూడండి, ఒకే ఒక చిన్న మడి మాత్రమే. మాక్సిమం ఒక 15 నుంచి ఒక 20 మొక్కలైతే పెట్టుకొని ఉంటాము అంతే. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో పక్షుల శబ్దాలైతే వినొచ్చు. వర్షం పడ్డ తర్వాత వాటికి కూడా సంతోషం ఎక్కువయింది. అవి అరుస్తూనే ఉన్నాయి. మాకు కూడా ఎనర్జీ అనేది అంతొస్తుందనమాట. ఇంకా ఇంకా ఎక్కువ పని చేయాలని అనిపిస్తది. మాకైతే ఈ మధ్యలో వంకాయలైతే ఎక్సెస్ వస్తున్నాయి. ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. మేము ఇంతకు ముందుకు లాంగ్ బ్రింజాల్ తినేవాళ్ళం కాదనమాట. పర్పుల్ బ్రింజాల్. ఓన్లీ గ్రీన్ బ్రింజాలే తినేవాళ్ళము. కాకపోతే మా తోటలో పండించుకున్న తర్వాత దాని రుచి ఏందో తెలిసింది. అసలు ఎంత ఫాస్ట్‌గా ఉడికిపోతాయి, ఎంత టేస్టీగా ఉంటాయో. కాలీఫ్లవర్‌కి మాత్రం వేప నూనె, పుల్లటి మజ్జిగ అన్నీ కలిపి స్ప్రే చేస్తున్నా కూడా అస్సలు పురుగు కంట్రోల్ అవ్వట్లేదు. కానీ కొద్దిగా పువ్వయితే వస్తుంది. మరి చివరికి అసలు చేతికొస్తదా రాదా తెలియదు. మరి ఈరోజైతే కొంచెం కషాయాలు తయారు చేసి కొట్టిద్దామని అనుకుంటున్నా. మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతదా కాదా అన్నది. ఎన్ని రోజుల తర్వాత ఇంద్రధనస్సు చూసినా అసలు ఆ వర్షానికి ఎంత ఈ అందమైన తోటలో ఈ అందమైన ఇంద్రధనస్సు ఎంత బాగా కనిపించిందో. ఆ రోజు వర్షం, ఇంద్రధనుస్సు, పక్షుల అరుపులు అంతా ఎంత బాగా ఉండిందో అసలు. పక్షులైతే అసలు కంటిన్యూస్‌గా అరుస్తూనే ఉన్నాయి. వాటి ఆనందాన్ని తెలియజేస్తున్నాయేమో ఆ అరుపులు. మంచి వాతావరణాన్ని అవి గూడా ఎంజాయ్ చేస్తున్నాయి. నాకు తోట మొత్తం తిరిగొచ్చిన తర్వాత సాయంకాలం అయితే నాకు ఈ ఉయ్యాల మీద కూర్చొని ఊగుతూ ఉంటే కాళ్ళు నొప్పులున్నా ఏమున్నా అసలు బాగా తగ్గిపోతాయన్నమాట. అందుకే నేను ప్రశాంతంగా కూర్చొని ఊగుతూ ఉంటాను. నేను మీకు ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పాను. డోర్స్‌కి తర్వాత స్వింగ్‌కి అంతా పాలిష్ చేయిస్తున్నామని. పాలిష్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట. ఇప్పుడు మంచి అందమైన లుక్ అయితే వీటికొచ్చింది పాలిష్ చేసిన తర్వాత.
ఇక్కడ లకాడాంగ్ టర్మరిక్ వేసుకున్నాం అనమాట. ఆ పసుపు వేసుకున్న ప్లేస్లోనే ఇప్పుడు మళ్ళీ కొన్ని రకాల ఆకుకూరలు అయితే వేసుకున్నాము. అవేంటో చూపిస్తాను. అవి ఏమేమి ఆకుకూరలు అంటే కొద్దిగా పాలకూర, కొద్దిగా కొత్తిమీర అలా వేసుకుంటూ పోతున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ ట్రయల్ వేస్తున్నాము. ఎందుకంటే ఆ తోటలో వేడి ఎక్కువ అవ్వడం వల్ల అసలు రావడం లేదు ఆకుకూరలు. అందుకోసమని ఇక్కడ వేసాము. పాలకూర అయితే బాగానే వచ్చింది, మొలకలు అయితే వచ్చినాయి. మరి చూడాలి ఎట్లా వస్తాయి అని అన్నది. ఇక్కడ కందికట్టె వేసినాం అనమాట పైన. ఎందుకు వేసాము అంటే కోళ్ళు ఏమైనా తవ్వేస్తాయేమో అని చెప్పి సేఫ్ సైడ్ ఇట్లా కందికట్టె వేసాము. సాయంకాలం అయితే ఈ మస్క్ మిలన్ అయితే కట్ చేస్తున్నా. ఎంత బాగుందో చూడండి మస్క్ మిలన్. అసలు చూడ్డానికి అవుటర్ లేయర్ అంతా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఏం తీయ ఉంటుందిలే అని అనుకోకండి. మనము అప్పటికప్పుడు తెంచిన వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఫ్రూట్ కట్ చేస్తూ ఉంటే ఆ వాటర్ అంతా బోర్డ్ మొత్తం అయిపోతుంది. నాకైతే ఏదో వాటర్ మిలన్ కట్ చేస్తున్నట్టే అనిపించింది. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న పార్ట్ అయితే అది పురుగు అయితే కొడుతుందనమాట. మొక్క మీదే పండయ్యేదాకా ఉంచితే ఏంటంటే వాటికి కూడా తినబుద్ధి అవుతుందో ఏమో, పురుగులు ఖచ్చితంగా వాటికి కూడా అట్రాక్ట్ అవుతున్నాయి. న్యాచురల్గా పండించినవంటే వాటికి కూడా ఇష్టమేమో. పండు రుచి అయితే చాలా చాలా బాగుండింది. అసలు ఇంట్లో అందరూ ఫుల్ సాటిస్ఫైడ్. నిజంగా పండు చాలా బాగుంది అని అన్నారు. అసలు వాటర్ చూడండి ఎట్లా ఉందో. అసలు కట్ చేస్తుంటే వాటర్ కారిపోతూనే ఉంది. ఆ బోర్డు నుంచి కింద కూడా కారిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఒక 4 మస్క్ మెలన్స్ అయితే తినగలిగాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫామ్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది. అసలు ఆ మండే రోజు మాత్రం మాకు ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఉదయం 5:45కి అంతా పాలు పిండేస్తారనమాట. ఆవులను షెడ్ నుంచి 6 గంటలకే వదిలేస్తారు మేతకి. నేను హైదరాబాద్ వెళ్తున్నా కాబట్టి పాలన్నీ తీసుకెళ్తున్నా. ఇవాళ 2 ఆవుల పాలు పిండాం కాబట్టి ఎక్కువ వచ్చాయన్నమాట. 1.5 లీటర్ దాకా అయితే పాలు వచ్చాయి. మళ్ళీ ఇందులో సరిపోలేదని చెప్పి ఈ చిన్న గ్లాస్ బాటిల్లో కూడా పోస్తున్నాను అనమాట. మా ఆవుల పాలు మాత్రం మరీ ఎల్లోగా అయితే ఉండవు. అయితే గిర్ ఆవు పాలు మాత్రం మీకు ఎల్లోగా ఉంటాయి. జెర్సీ ఆవు పాలు కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. నాటు ఆవులు అంటే లోకల్గా చెలక ఆవులు అంటారు కదా, లోకల్గా ఉండే ఆవు పాలు మాత్రం ఇంత పచ్చగా ఉండవు. కానీ మన బఫెల్లో మిల్క్ అంటే కొంచెం కలర్ తక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు పాలని గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేసుకోవడం మంచిది. స్టీల్ కానీ గ్లాస్ కానీ. ఇంకా ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో బాటిల్లో కూడా పోసుకుంటాం అనుకోండి. కానీ సాధ్యమైనంత వరకు గ్లాస్ బాటిల్లోనే పోసుకుంటే మంచిది. సోమవారం వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బిజీగా ఉంటుంది. అప్పుడు పార్వతమ్మ కూడా లేదనమాట, పని మీద ఊరు వెళ్ళిండింది. నాకు క్లీనింగ్ ఎవ్రీథింగ్ అన్ని గిన్నెలు అన్నీ తోమేసే పని ఉండింది. అయితే ఈ పాలు మాత్రం ముందు రోజు సాయంకాలం పిండిన పాలు, వాటితో టీ అయితే చేస్తున్నా. ఫామ్లో ఒక చిన్న అల్లం ముక్క వచ్చింది, దాన్ని టీలో వేసాను అల్లం దంచేసి. నేనైతే కషాయం తాగుతాను కదా, నాకైతే కొద్దిగా పసుపు, జీలకర్ర, కొద్దిగా పెప్పర్ వేసుకొని కషాయం ప్రిపేర్ చేసుకుంటున్నా. నాతో పాటు పిల్లలు కూడా తాగుతారనమాట. టీనేజర్స్కి కూడా ఈ పసుపు, జీలకర్ర, కొంచెం మిరియాలు, కరివేపాకు వేసిన కషాయం చాలా మంచిది. యాక్నే ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి బాగా క్లియర్ అయిపోతుంది అనమాట.
అట్లా అని చెప్పి ప్రతిరోజు ఇదే తాగాలని కాదు. ఒక 3-4 రోజులు ఇది తాగి మళ్ళీ పుదీనా కషాయం, కొత్తిమీర కషాయం అట్లా మార్చి మార్చి తాగుతూ ఉంటే యాక్నే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది కొంతవరకు. నేను ఇక్కడ బెల్లం పౌడర్ వాడాననమాట టీలోకి. మీరు డైరెక్ట్గా పాలల్లో వేసినా కూడా ఇది విరిగిపోదు. టీ చేసేటప్పుడు వేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా. ఈ జాగరి పౌడర్ అనేది పాలైతే విరిగిపోవు. స్వీట్స్ చేసేటప్పుడు ఏమైనా విరిగిపోతాయేమో కానీ మనము టీ అలా రెగ్యులర్ యూసేజ్కి కాఫీ ఏం కలుపుకున్నా అయితే ఈ జాగరి పౌడర్ అయితే మనం విరిగిపోదు. ఎందుకంటే ఇది బెండకాయ జ్యూస్తో తయారు చేస్తారు వీళ్ళు. బెల్లము ఆర్గానిక్ బెల్లం అనమాట ఇది. నేను ఈరోజైతే కరివేపాకు యాడ్ చేయడం లేదు. మనం పొద్దున్నే కషాయాలు తాగితే ఏమవుతుందంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ని అన్నిటినీ కూడా కొద్దిగా తొలగిస్తుంది అనమాట. అందుకే కషాయాలు తాగి చూడండి, అసలు ఫేస్లో ఎంత గ్లో వస్తుందో. మార్చి తాగాలి. నేను హైదరాబాద్కి వెళ్ళే ముందు ఫ్రెష్గా బీట్రూట్స్ అయితే తీసుకుంటా. నేను ఎప్పుడు అయితే బయలుదేరుతానో అప్పుడు బీట్రూట్స్ని ఫ్రెష్గా కట్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే నేను లీవ్స్తో సహా ఇచ్చేస్తా. నా ఇంటికి కొన్ని ఉంచుకొని మిగిలినవి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తుంటా అనమాట కమ్యూనిటీలో. అయితే ఈ బీట్రూట్స్ అనేవి ఉంచే కొద్దీ సైజ్ పెరుగుతూనే ఉన్నాయి. నేను అంత క్రాప్ అంతా ఒకేసారి తీసేయలేదు. ఎప్పుడైనా ఇట్లా తీసినప్పుడు చిన్న చిన్న పిలకలు ఇట్లా అంటే కొద్దిగా ఊరని గడ్డ ఉంటుంది కదా, అది అట్లాగే భూమిలో పెడితే మళ్ళీ మంచిగా అట్లాగే బతికే ఉంటుందన్నమాట, ఏం చచ్చిపోవట్లేదు. అందుకనే నేను ఏవైతే సైజు పెద్ద ఉంటున్నాయో వాటిని మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని అట్లాగే మట్టి కప్పేసి ఉంచితే కంటిన్యూస్గా బీట్రూట్ అయితే వస్తూనే ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను కదా వంకాయకి పురుగు పడుతుంది అని చెప్పి, మళ్ళీ కొంచెం ఇంగువ అయితే తీసుకొచ్చాను, ముద్ద ఇంగువ అని. ఈ దీంట్లో ఉండే ఇంగువ పర్సెంటేజ్ చాలా తక్కువ, దీంట్లో కలిపే గోధుమ పిండే ఎక్కువ అనమాట. అసలు మంచి వాసన కూడా ఏం రావట్లేదు. ఒక మంచి ఇంగువ అయితే వెతకాలి. ఈ ఇంగువని కొద్దిగా తీసుకొని మనము వాటర్లో బాగా కరగబెట్టుకోవాలన్నమాట. మామూలుగా అయితే ఇది కరగదు ఈ ఇంగువ. కొంచెం వాటర్ బాగా బాయిల్ అవుతున్న వాటర్లోన మనము ఈ ఇంగువ వేస్తే కొద్దిగా కరిగిపోతుంది. బాగా కరిగించిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మేము పుల్లటి మజ్జిగలో అయితే కలుపుతాము. మళ్ళీ వర్షం పడుతుందేమో అని అనిపించింది. అందుకోసమని తొందరగా అయితే స్ప్రే చేద్దామని చెప్పి అన్నీ కరగబెడుతున్నాను అనమాట. ఇంగువ ఒక్కటే కరగబెట్టాలి, మిగిలినవి ఇంకా ఏవి అవసరం లేదు. మనం రెడీగా స్ప్రే చేసేసుకోవచ్చు. క్యాబేజ్కి పురుగు ఎక్కువగా పడుతుంది అని చెప్పి వంకాయలకి క్యాబేజ్కి అన్నిటికీ స్ప్రే చేద్దామని ఈ ఇంగువ అయితే కరగబెట్టాను అనమాట. ఇట్లా పాలలాగా కనిపిస్తుంది. ముద్ద ఇంగువ, పాల ఇంగువ అని కూడా అంటారు. కాకపోతే దీంట్లో ఉండే పిండి పదార్థం ఎక్కువగా ఉండడం వల్లే ఇట్లా పాల మాదిరి కనిపిస్తుంది అంతే. నేను కొంచెం వేప నూనె కూడా తీసుకున్నాను అనమాట. కొద్దిగా వేప నూనె తీసుకుంటే ఏంటంటే ఆయిల్లో ఉండే మినరల్స్ కూడా వాటికి అందుతాయి. మళ్ళీ పురుగు అదే పెస్ట్ రిపెల్లెంట్గా కూడా పనిచేస్తుంది. ఇది పుల్లటి మజ్జిగ. దీంట్లోన మేము పసుపు దంచి పెట్టుకున్నాం అనమాట 2-3 రోజుల ముందరనే. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రమ్ కడిగేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ మజ్జిగ ప్రిపేర్ చేసుకుంటాము. బాగా బాగా పులిసిపోవాలన్నమాట. ఒక వారం 10 రోజుల పైనే పులిసిపోవాలి. ఎంత పులిస్తే అంత బాగా మనకి పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేస్తుంది. తర్వాత దాంట్లో మనకి షైనింగ్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా మొత్తం ఆయిల్లో కలిపేసుకుంటున్నాము. పుల్లటి మజ్జిగను ఆయిల్లో కలిపేసుకొని మనము మళ్ళీ వాటర్ డైల్యూట్ చేసుకొని స్ప్రే చేయించేసిన. ఈ కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసినాం. తోటకూరనైతే మేము మొత్తం కింది నుంచి కట్ చేయకుండా పైన ఆకు మాత్రమే గిల్లుతున్నాం. వాడుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ రీగ్రోత్ వస్తూనే ఉంటుంది కదా, ఎందుకు వేస్ట్ చేయాలని అట్లాగే కట్ చేస్తున్నాం. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.